తుదకు నీకు ఈ స్థితి దాపురించినదా నాయన? శరశ్చంద్ర చంద్రికా సదృశ్య దరహాస భాసురమైన నీ వదనారవిందం కళావిహీనమైందా? వరడిల్లు తమ్ముడు, ఆచార్యులను అడ్డగించటానికి ప్రాణాత్తులై శివానిని పరిచేసిన మీరా నన్ను ఊరడింపచేసి అప్రతిహత బాహుబల సంపన్నుడైన భీమసేనుడేమైనాడు? సాత్యకి పరాక్రమం సన్నగిలిందా? దృష్టత్యుముని విల్లు విరిగిపోయిందా? వీరాది వీరులమని పీరాలాడుతూ విరుదలాక్షణాలు తగిలించుకున్న ధీరులంతా గాజులు తొడిగించుకున్నారా? వేదనమే కాని తిరిగి రావటమే తెలియని పశువానిని పరిచేసిన పాషాణ హృదయులు ఎవరు? ఈ దుస్సాహసానికి నా బిడ్డను నియోగించిన కఠినాత్ములెవరు? మాట్లాడరే. నేనే అర్జును, నేనే ఆ పశువాణ్ణి రణరంగానికి పంపించిన రక్కసుండి నేనే. నా అపరాధానికి దండన విధి. కాదు ధర్మానందన, అపరాధం నాది. శాస్త్రవులు కవ్వించారని గర్వించి వెళ్ళటం నాదే తప్పు. ఆచార్యులను అడ్డుకోగల ఆహవ కోవిదులున్నారని భ్రమించటం నాదే తప్పు. నా ఏకైక పుత్రుడు, నా జీవాన్ని మీకు అప్పగించి వెళ్ళటమే నా గొప్ప తప్పు. అర్జున, అర్జున, ఆత్మనింద మహాపాపం. విధి విలాసం ఎవ్వరూ తప్పించలేదు. అవును, ఎవ్వరూ తప్పించలేదు. నా అపరాధానికి శిక్ష నేను అనుభవించక తప్పదు. అభిమన్యుడు లేని ఈ అర్జునుని జీవితము చంద్రికా విహీన చరిత్రాత్మ. నా కుమారుడు లేని లోకంతో నాకు నిమిత్తం లేదు. అభిమన్యు ఎవరా పరిహాస ప్రియుడు? ఆత్మహత్య నుండి నీవు వారించిన బ్రాహ్మణుణ్ణి నన్ను అడ్డగించి ఎన్నో ధర్మపన్నాలు బోధించి నీవే ఆ మహాపాతకానికి విడిగడుతున్నావా? ఇదేనా నీ వివేకం? ఆడి తప్పనన్న నీ ధర్మపరత్వం ఇంతేనా ఫల్గుణ? అవును అర్జున, ధర్మభ్రష్టుడవై ఇహపరాలు రెంటిని దూరం చేసుకో. అర్జున, నీవు చేసిన ధర్మబోధలు గుర్తు చేసుకో. మనం విధి చేతిలో కీలుబొమ్మలం, కానున్నది కాకమానదు అని చెప్పలేదు. క్షాత్రధర్మం మరచి ఆత్మహత్యకు సాహసించడం వీర లక్షణం కాదు. బాగుగా చెప్పినారు విప్రోత్తమ. కథన రంగంలో కలిగిన ఘాతానికి ఖడ్గంతో ప్రతిక్రియ చేయడమే వీరుల లక్షణం. గాంధీవి, నీ కుమారుని బలిగొన్న కిరాతకులపై గవిసి పరిమార్చి పగ తీర్చు. అవును, ప్రాణానికి ప్రాణమే పరిహారం. పగ తీర్చుకుంటా. అభిమన్యు కుమారుని అస్తమయానికి కారకుడెవడు? అర్జునునికే ఆర్తి కలిగింప సాహసించిన ఆ దురహంకారి ఎవడు? ఆ సైంధవుడే తమ్ముడు. సైంధవుడా? అవును, ఆ కిరాతకుడే అడ్డుపడకపోతే మేమంతా పద్మవ్యూహంలో ప్రవేశించి అభిమన్యు కుమారుణ్ణి ఆదుకునేవాళ్ళం. ఆ దుర్బలునికి ఇంతటి సామర్థ్యమా? అర్జున, ఆనాడు వనవాసంలో మీ చేత పరాభవించబడిన సైంధవుడు పరమేశ్వరుని మెప్పించి నిన్ను తప్ప తక్కిన పాండవులందరినీ ఒక్కనాడు నిర్జించే వరం సంపాదించాడు. దానిని వినియోగించే ఈనాడు పగ సాధించాడు. అందుకు ఫలితం కూడా అనుభవిస్తాడు. అతల వితల తలాతల రసాతల పాతాళాల్లో ఎక్కడ తాగినా సరే ఆ సైంధవ హతకుణ్ణి పట్టి హతమారుస్తా. అభిమన్యు కుమారునికి ఆత్మశాంతి కలిగిస్తాను. అనిమిష దైత్యకిం పురుషులాదిగ ఎవ్వరు వచ్చిగాచినన్ బలుముదు రేపు సైంధవుని తోయజమిత్రుడు కృంకకుండు మున్నే నరవరేణ్య ఇత్తెరగునా కొనరింపగరాకయున్న నేననలము సచ్చువాడ నృపులందరూ చూడగా గాండివమ్ముతో. అర్జున, ముందు వెనుకలు ఆలోచించకుండా ఏమిటి భీషణ ప్రతిజ్ఞ? భీషణమో భీభత్సమో నా ప్రతిజ్ఞకు తిరుగులేదు. సైంధవ వధే నా లక్ష్యం. మీరంతా ఎక్కడ దాచేలా ఆ అర్జునుడు బాణాలకి కళ్ళుంటాయే. అధైర్యపడకు సింహరాజా, సుయోధనుడి ఆజ్ఞ లేనిదే ఈ గుహలో చీమైన దూరం. ఏమో, మీరంతా కలిసి అభిమన్యుని హతం చేశారు. ఆ పాపం నా కంఠానికి చుట్టుకుంది.
ఆ అర్జునుడు నన్నొక్కనే హతం చేస్తానని ప్రతిజ్ఞ చేయవా? ఎవరేం చేసినా మన మేలుకి. అంటే నా తల పోవటం నీకు మేలా? అంతేలే, తన దాకా వస్తే గానీ అర్థం కాదు. అపార్థం చేసుకో బావా. నీ ప్రాణరక్షణలో నీకన్నా మాకే ఎక్కువ అవసరం. సూర్యుడు అస్తమించేదాకా ఓపిక పట్టి ఇక్కడే దాగి ఉండు. అస్తమించగానే అర్జునుడు అగ్ని ప్రవేశమనరించి అంతరిస్తాడు. అప్పుడు మా కళ ఫలిస్తుంది, నీ తల నిలుస్తుంది. నిర్భయంగా ఉండు. ఈ ప్రదేశంలో కనిపించటం లేదు. అటుపోని బావా. ప్రభు ప్రభు అర్జునుడు. అర్జునుడా వస్తున్నాడా? లేదు ప్రభు, మీ కొరకు రణరంగమంతా గాలించలేక సతమతమైపోతున్నా. అంతే కదా, గాలించనే అస్తమయం అయ్యే వరకు ఆపంలోనే ఉంటే తానే అంతరిస్తాడు. బావా, ఈ సేన కూడా సైంధవరహితం. ఇక ముందు కర్తవ్యమేమిటో నీవే చెప్పు బావా. శత్రువును వెతకటానికి మరో దిక్కుందిగా. సరే పద. బావా, ఈ దిక్కున కూడా ఆ దుర్మార్గుడు గోచరించుటలేదు. నా ప్రతినెక్కే యోగం లేదంటావా? అధైర్యపడక అర్జున. బావా, అరుణుడు అస్తమించాడు బావా. ఇంతటితో విజయుని వీరగాథ కూడా ముగియబోతున్నది. బావా, సూర్యుడు అస్తమించాడు. అస్తమించాడా? అయితే నా అస్తమించిందన్నమాట. అంతేకాదు, మరో క్షణంలో అర్జునుడు మృత్యువును వరిస్తాడు. పాండవుల జీవితాల్లో అంధకారం ఆవరిస్తుంది. నిప్పు పెట్టా, అర్జునుడంతో దూకపోతున్నాడు. పంచకాలంలో అర్జునుడిని కళ్ళారా చూడాలనుంది బావా. సవ్యసాచి సజీవంగా దగ్ధమవుతుంటే మాకు చూచి ఆనందించాలను. పదండి. అర్జున బావు, అగ్ని ప్రవేశం చేసే ముందు అధిజ్య శరాసనుడైన విజయుని వీరమూర్తిని కళ్ళారా చూడాలని ముచ్చటగా ఉంది. ఏది? గాంధీవం ఎక్కుపెట్టు. బావా, సంధించిన సవ్యసాచి బాణం వ్యర్థం కారాదే. ఎన్నటికీ వ్యర్థం కాదు. అర్జున, అడుగో సైంధవుడు, ఇదిగో సూర్యుడు. శిరస్సు ఖండించు. ఆ తల వద్దని ఎప్పుడే చెప్పానుగా. అస్తలాగవంతో అక్కడే నిలుపు. ఎంతసేపు ఈ తలతో చెలగాట? ఏం చేయమంటావో చెప్పు బావా. సమంత పంచక ప్రాంతం ఈ సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేస్తున్నాడు. సూటిగా ఈ తల అతని దోసిట్లో పడేటట్టు